స్టార్ ఐకాన్ అల్లు అర్జున్ అరెస్టు కొంత సంచలనం అయితే రేపుతుంది. ఎందుకంటే 'పుష్ప' సినిమాతో అటు జాతీయ అవార్డును కైవసం చేసుకున్నటువంటి అల్లు అర్జున్ ఉన్న పళంగా ఇటు అరెస్టు కావడానికి అనేక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని చెప్పేసి కొంతమంది అయితే అంటున్నారు. ఇక ప్రధానంగా చూస్తే మాత్రం ఈ రోజు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి అసలు అనేది కొంత లోతుగా ఆలోచిస్తే మాత్రం సంధ్యా థియేటర్ వద్ద తను అక్కడ డిస్ట్రిబ్యూటర్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఫ్యాన్స్ కావచ్చు, ఎవరికీ చెప్పకుండా సడన్ సర్ప్రైజ్ అంటూ చెప్పేసి అటు సంధ్యా థియేటర్ దగ్గర ప్రత్యక్షం అవడమే అని దీనికి మూల కారణం అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ ఒత్తిళ్లలో ఒక మహిళ మృత్యువాత పడడం, దాంతోపాటు తనకు సంబంధించినటువంటి కొడుకు కూడా కొంత అనారోగ్యమైనటువంటి పరిస్థితి, అంటే ఆ ఒత్తిళ్లలో చిక్కుకుపోయి కొన్ని దెబ్బలైతే తగలడం జరిగింది. అనంతరం కూడా 2 రోజుల వ్యవధిలోనే అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకున్నటువంటి ఏదైతే కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణను ఈరోజు ఉన్న పలంగా తన ఇంటిలోకి వెళ్ళి మరి పోలీసులు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఇక నేరుగా కూడా ఇటు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన అనంతరం విచారణ చేయడం జరిగింది. ఇక ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపు మధ్యాహ్నం 3 గంటల సమయం కావస్తుంది. ఇప్పటికి కూడా అక్కడ అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ఫ్యాన్స్ కావచ్చు, అదేవిధంగా ఉదయం నుంచి దాదాపు కుటుంబ సభ్యులు అల్లు అర్జున్ తండ్రి కావచ్చు, అదేవిధంగా తన తమ్ముడైనటువంటి అల్లు శిరీష్ కావచ్చు, ఇక చాలామంది అల్లు అరవింద్ కావచ్చు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన అనంతరం కూడా విచారణ అనంతరం అటు ఏదైతే వైద్య పరీక్ష నిమిత్తం కూడా గాంధీ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ఎందుకంటే దాదాపు 2 డేస్ అవుతుంది ఈ ఇష్యూ జరిగిన అనంతరం కూడా. మరి అప్పుడే ఎందుకు అదుపులోకి తీసుకోలేదు, అప్పుడే ఎందుకు విచారణ చేపట్టలేదు అని చెప్పేసి కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఇక తీరా చూస్తే మాత్రం అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అయినటువంటి అల్లు అర్జున్ సడన్ సర్ప్రైజ్లు, షాకుల మీద షాకులు ఇస్తున్నటువంటి సిచ్యువేషన్లో మాత్రం ఇతనికి ఎందుకు ఇంత కాల వ్యవధిలోనే ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది అని చెప్పేసి కూడా అన్ని రకాలుగా కూడా ఆలోచిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మరి వైద్య పరీక్షల అనంతరం అటు నాంపల్లి కోర్టుకు వెళతారా, తిరిగి ఇంటికి వెళతారా అనేది కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే ప్రధానంగా నాంపల్లిలో కోర్టు దగ్గరికి బెయిల్ రావచ్చు, రాకపోవచ్చు, లేదంటే అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకున్న అనంతరం అల్లు అర్జున్కి అటు పాజిటివ్గా వస్తుందా లేదంటే నెగిటివ్గా వస్తుందా అనేది కొంత అయితే మనం ఎదురు చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్తో అటు ప్రెస్ మీడియా ముఖంగా మాత్రం కొన్ని విషయాలు బహిర్గతం చేయడంతోనే ఈరోజు పోలీసులు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది అని చెప్పేసి కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. మరి దానికి సంబంధించి ఎందుకంటే నేను అక్కడికి సంధ్యా థియేటర్ వెళ్ళడం అనేది నేను ప్రతి షోకు వెళ్తానని చెప్పేసి గతంలో చెప్పారు. మరి పుష్ప 1, పుష్ప 2 అనేది చాలా క్రేజ్ అయితే సంపాదించుకుంది. ఈ క్రేజ్ వెనకాల కూడా నేను అటు ఫ్యాన్స్కి కొంతవరకు సడన్ సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను అని చెప్పేసి గతంలో కొన్ని విషయాలు అయితే చెప్పారు. మరి ఫ్యాన్స్ ఒత్తిళ్ళు అంటే ఇక్కడికైతే అటు పోలీస్ సిబ్బంది ఎప్పుడైతే పొలిటికల్ లీడర్స్ కావచ్చు, అదేవిధంగా సినిమా ఫీల్డ్కి సంబంధించినటువంటి హీరోయిన్స్ కావచ్చు, చాలా వరకు పాపులారిటీ సంపాదించినటువంటి కొంత వ్యక్తులు అటు జనావాసంలోకి వచ్చేటప్పుడు కూడా కొంత సిబ్బంది అంటే పోలీస్ సిబ్బందిని మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే తనకు సంబంధించినటువంటి కాన్వాయ్ కావచ్చు, వీళ్ళకి సంబంధించినటువంటి కొంత ప్రోటోకాల్ అయితే పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ముందస్తు సమాచారం లేకపోవడం వల్లనే ఇలాంటి చర్యలు జరుగుతున్నాయని చెప్పేసి గతంలో అటు పోలీస్ సంబంధించినటువంటి ఉన్నతాధికారులు అయితే వెల్లడించడం జరిగింది. ఇప్పుడు కూడా అల్లు అర్జున్ విషయంలో అదే జరిగింది. మరి అల్లు అర్జున్ ఈ విషయాలకు సంబంధించి అంటే ఆ మహిళా కుటుంబానికి సంబంధించి కూడా 25 లక్షలు ఎక్స్గ్రేషియో ఇవ్వడంతో పాటు క్షమాపణ కూడా చెప్పినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే మొదట్లో మాత్రం ఆ తప్పు నాది కాదు అని చెప్పేసి కొంతవరకు వ్యతిరేకించినా కూడా అటు కొంతమంది విఐపీలు అడిగినటువంటి ప్రశ్నలకు మాత్రం అది నా వల్లే జరిగిందని చెప్పేసి మళ్ళీ తర్వాత కూడా దాన్ని సంజాయించి చెప్పుకోవడం అయితే జరిగింది. మరి ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకున్నటువంటి అటు అధికారులు కావచ్చు, అదేవిధంగా పోలీస్ సిబ్బంది కావచ్చు, మరి ఎలాంటి నిర్ణయాలు వెల్లడిస్తారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి కూడా నేరుగా గాంధీ హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. ఆ గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం కూడా మళ్ళీ నాంపల్లి కోర్టుకు అయితే తరలించడం జరుగుతుంది. మరి నాంపల్లి కోర్టులో అటు అల్లు అర్జున్కి బెయిల్ ఇస్తారా, లేదంటే ఇంటికి పంపుతారా, మళ్ళీ తిరిగి పోలీస్ స్టేషన్కే పంపిస్తారా అనేది కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కేసు పలు మలుపులు తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం నాంపల్లి కోర్టు దగ్గర అయితే ఉన్నాము. ఇక మొత్తంగా చూస్తే మాత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి మద్దతుగా కూడా ఇటు నాంపల్లి కోర్టుకు మాత్రం అటు సినీ ప్రముఖులతో పాటు అదేవిధంగా కొంతమంది పలువురు రాజకీయ నాయకులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే అటు కుటుంబ సభ్యులతో పాటు అటు తన మామ అయినటువంటి శ్రీహారెడ్డి ఫాదర్ అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డి కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారితో పాటు అటు చిరంజీవి కుటుంబానికి సంబంధించినటువంటి చిరంజీవి, అదేవిధంగా నాగబాబు, మరికొంతమంది సినీ ప్రముఖులు అయితే ఇక్కడికి నాంపల్లి కోర్టుకు అయితే చేరుకున్నారు. ఇక మొత్తంగా చూస్తే మాత్రం ఇందులో అనేక రకమైనటువంటి ట్విస్టులు ఉన్నాయని చెప్పేసి అటు అల్లు అర్జున్కి సంబంధించినటువంటి న్యాయవాదులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఎప్పుడైతే గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం కూడా నేరుగా నాంపల్లి కోర్టుకు తీసుకురావడం జరిగింది. ఇక కోర్టులో హాజరుపరిచిన అనంతరం కూడా ఏదైతే క్వాష్ పిటిషన్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అదేవిధంగా న్యాయవాదులకు సంబంధించినటువంటి న్యాయవాదులు అల్లు అర్జున్కి సంబంధించినటువంటి న్యాయవాదులు ఇక్కడ మధ్యాహ్నం 2:30 చేరుకోవడం జరిగింది. ఇక మొత్తంగా చూస్తే మాత్రం ఇక ఈ అంశానికి సంబంధించి పుష్ప 2 రిలీజ్ సమయంలో మాత్రం అటు డిస్ట్రిబ్యూటర్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా సంధ్యా థియేటర్ మేనేజర్ సంబంధించినటువంటి అంశాలను కూడా మరొకసారి పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే హైదరాబాద్లో అతిపెద్ద థియేటర్ సంధ్యా థియేటర్. ఏదైనా కూడా అటు ఫస్ట్ షోకి సంబంధించినటువంటి కావచ్చు, అదేవిధంగా బెనిఫిట్ షోకి సంబంధించినటువంటి అంశాలను కూడా పూర్తిగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే గతంలో పుష్ప సినిమా చూశారు, అదేవిధంగా పుష్ప 2 కూడా రిలీజ్ కావడం, దీన్ని అనేక ఏదైతే బడ్జెట్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా కొంతవరకు ఎక్కువగా బెనిఫిట్స్ వస్తుందని బట్టి ఆశించినటువంటి సినిమాకు మాత్రం కొంత నిరాశ మిగిల్చిందని చెప్పాలి. ఎందుకంటే గతంలో పుష్ప అనేది జాతీయ స్థాయి అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు పుష్ప 2 కూడా అదే రేంజ్లో వెళ్తుంది అని చెప్పేసినటువంటి దానికి మాత్రం కొంతవరకు నిరుత్సాహపడక తప్పలేదని చెప్పాలి. ఎందుకంటే సంధ్యా థియేటర్ దగ్గర అటు ఎటువంటి ప్రోటోకాల్ లేకుండా కూడా అటు అల్లు అర్జున్ బెనిఫిట్ షోకి రావడం, అదేవిధంగా ఉన్నపలంగా అటు డిస్ట్రిబ్యూటర్ కావచ్చు, అదేవిధంగా సంధ్యా థియేటర్ మేనేజర్ కావచ్చు, ముందస్తు సమాచారం లేకపోవడం వల్లనే ఇలా జరిగింది అని చెప్పేసి కొన్ని పరిణామాలు అంటే అటు అల్లు అర్జున్కి సంబంధించినటువంటి న్యాయవాదులు చెప్తున్నప్పటికీ కూడా ఇటు ఒక రకంగా కూడా రాజకీయ ఒత్తిళ్లు కూడా ఇందులో ఉన్నాయి అని చెప్పేసి కూడా మరికొంతమంది అయితే విమర్శలు చేస్తున్నారు. దానికి సంబంధించి అంటే గతంలో చూస్తే మాత్రం ఎప్పుడైతే 2-3 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఉన్న పలంగా ఈరోజు ఇంటికి వెళ్ళి పోలీసులు అరెస్టు చేయడం ఏంటి అని చెప్పేసి, ఎందుకంటే ముందస్తు సమాచారం లేదు, అటు కోర్టు నుంచి కావచ్చు, ఇటు పోలీస్ స్టేషన్ ఉన్నతాధికారుల నుంచి కావచ్చు, ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా ఎలా అరెస్టు చేస్తారని చెప్పేసి అటు అల్లు అర్జున్కి సంబంధించినటువంటి న్యాయవాదులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు సంధ్యా థియేటర్కి వెళ్ళడానికి నేను ప్రతి షోకు వెళ్తానని చెప్పేసి గతంలో అంటే కొన్ని విషయాలు ఎప్పుడైతే అక్కడ విచారణ చేస్తున్నటువంటి సమయంలో కొన్ని విషయాలు అయితే వెల్లడించడం జరిగింది. అది డిస్ట్రిబ్యూషన్ బాధ్యత మాత్రమే, మేనేజర్ బాధ్యత మాత్రమే, నాది కాదు అని చెప్పేసి కొంత మొండిగా వాదించినప్పటికీ కూడా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందనే చెప్పాలి. ఒక రకంగా చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇది చట్టం తన పని తాను చేసుకుపోతుంది, ఇందులో మా జోక్యం ఏ విధంగా కూడా లేదు అని చెప్పేసి కూడా ఆదేశాలైతే కొన్ని విషయాలైతే బహిర్గతం చేయడం జరిగింది. మరి నిజంగా రాజకీయ ఒత్తిళ్లు ఇందులో ఉన్నాయా, లేదంటే కేవలం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి సంబంధించినటువంటి జాతీయ అవార్డు గ్రహీత అని చెప్పేసి కూడా కొంత వెనక్కి సినిమాలోనే తొక్కాలని చూస్తున్నారా అనేది ఆ కోణంలో కూడా కొంత ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇటు రాజకీయం కావచ్చు, ఇటు సినిమా కావచ్చు, ఎందుకంటే వ్యక్తిగతంగా తనకున్నటువంటి క్రేజ్ని కావచ్చు, వీటన్నిటిని దెబ్బతీసే విధంగా కూడా ఇలా కేసులు పెట్టారని చెప్పేసి కూడా కొంతమంది తమ అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక మొత్తంగా చూస్తే మాత్రం అటు సినీ ప్రముఖులతో పాటు ప్రజాశాంతి పార్టీ నాయకుడైనటువంటి కే పాల్ రావడం, అదేవిధంగా నాగబాబుకు సంబంధించి కావచ్చు, చిరంజీవికి సంబంధించి కావచ్చు, ఇటు అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ఫ్యాన్స్ కావచ్చు, దాదాపు ఉదయం నుంచి కూడా ఇక్కడ వచ్చి ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఇక 4 గంటల సమయానికి మాత్రం అల్లు అర్జున్తో విచారణ కూడా కొనసాగించనున్నారు. ఇక్కడ ఆ విచారణ అనంతరం కూడా హైకోర్టుకు తరలించేటువంటి అవకాశాలు అయితే లేకపోలేదు. ఒకవేళ ఇక్కడ పరిణామాలన్నీ చూస్తే మాత్రం తొక్కిసలాటలో చనిపోయినటువంటి మహిళ రేవతికి సంబంధించినటువంటి అంశాలను కూడా చాలా వరకు
పూర్తిగా కూడా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే సంధ్యా థియేటర్ దగ్గర ఎప్పుడైనా కొత్త సినిమా ఫస్ట్ షోకి బెనిఫిట్ షోకి సంబంధించి చాలా మంది వస్తుంటారు, తొక్కిసలాటలు జరుగుతుంటాయి. అది కామన్ అని చెప్పేసి ఫస్ట్లో మొదట్లో కొట్టిపారేసినా కూడా ఒక మహిళ చనిపోవడం అనేది చాలా విషాదకరమైనటువంటి అంశం. ఈ మహిళకు సంబంధించి నాకు సంబంధమే లేదు, అది డిస్ట్రిబ్యూటర్ మేనేజర్ బాధ్యత అని చెప్పేసినటువంటి వాదించినటువంటి అల్లు అర్జున్ కూడా తాను మరి ఎందుకు 25 లక్షలు కూడా ఎక్స్‌గ్రేషియో ఇచ్చారు అని చెప్పేసి కూడా ఈ ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. మొత్తంగా చూస్తే మాత్రం తాను కొంతవరకు తగ్గేదేలే అని చెప్పేసి ఉన్నటువంటి సిగ్నేచర్ని కూడా కొంత తగ్గించుకోవాల్సినటువంటి అవసరం వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే ఐకాన్ స్టార్గా ఉన్నటువంటి అల్లు అర్జున్ అన్ని విషయాలు ఆచితూచి మాట్లాడాలని చెప్పేసి కొంతమంది వ్యక్తులు సూచిస్తున్నప్పటికీ కూడా క్రేజ్ తగ్గేదేలని చెప్పేసి ముందుకెళ్ళి తనకు సంబంధం లేదని చెప్పేసి ఒక మాట అని, తర్వాత నేను నా ప్రమేయం కూడా కొంతవరకు అంటే నా తప్పిదం కూడా కొంతవరకు ఉంది అని చెప్పేసి మళ్ళీ న్యాయవాదులతో తన వివరణ ఇచ్చుకున్న అనంతరం కూడా ఒకవేళ శిక్ష పడితే దాదాపు 10 సంవత్సరాలు శిక్ష పడేటువంటి అవకాశం ఉన్నందున కూడా ముందస్తుగానే న్యాయవాదులు తనకు సంబంధించినటువంటి న్యాయవాదులు ఇక్కడికి 2:30 గంటలకే రావడం, అదేవిధంగా ఇక్కడ కోర్టుకు సంబంధించినటువంటి జడ్జిలతో కూడా కొంత చర్చించడం, ఈ దానికి మొత్తానికి సంబంధించి చూస్తే మాత్రం దాదాపు శిక్ష పడక తప్పదు అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఇక్కడ విచారణ అనంతరం కూడా హైకోర్టుకు తరలించిన అనంతరం మరి ఎలాంటి నిర్ణయాలు వెలువడతాయని చెప్పేసి కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది.